స్టైల్ కూడా ఉన్నది మనం గమనిస్తున్నాం కదా, చూడండి. అయితే అన్ని మీడియాకి సంబంధించిన, ప్రింట్ మీడియాకి సంబంధించిన అన్నీ ఉన్నాయి, మనం చూడవచ్చు. V3 అనేది ఉంది. అన్ని పత్రికలు ఇక్కడ ఒకటైనది మనం చూడవచ్చు. సార్ చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుండి చదువుతారు పత్రికలు? 5th క్లాస్. అంటే ఇప్పుడు ఈ యూట్యూబ్ వచ్చింది కదా, మీరు యూట్యూబ్ వార్తలు చూస్తారా లేకపోతే పేపర్కి అంకితం అవుతారా? అంటే ఎనలేని ఇష్టం మీకు పేపరా లేకపోతే వాట్సాప్? అయితే మీరు పేపర్ చూస్తే మీకు ఏదైనా పాత జ్ఞాపకాలు వస్తాయా? ఏమొస్తాయి ఉదాహరణకి? అప్పట్లో అంటే మీ యొక్క విద్యా దశలో ఆన్లైన్తో కంపేర్ చేస్తే పేపర్ బుక్లో రీడింగ్ చేసిందే కాస్త మెమరీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది. ఓకే ఓకే. మీ పేరు సార్? శ్రీనివాస్. ఎక్కడి నుండి? నేను ఇక్కడ సికింద్రాబాద్. ఓకే, బహుత్ బహుత్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూడండి, ఈ రోజుల్లో కూడా పత్రిక చదివే వాళ్ళు సంఖ్య అనేది తగ్గలేదు. అన్నీ ఇక్కడ ప్రింట్ మీడియాకి సంబంధించిన అన్ని పత్రికలు ఇక్కడ ఒకటైనాయి, మనం చూస్తున్నాం కదా. టైమ్స్ ఆఫ్ ఇండియా, మెట్రో, దిశ. చూడండి, పాఠకులు ఏ విధంగా ఇక్కడ కూకుని చదువుతున్నారు. పాఠకుల సంఖ్య అనేది తగ్గలేదు. అన్ని ప్రింట్ మీడియా ఒకటైనాయి, మనం గమనిస్తున్నాం ఇక్కడ. చూడండి, ఆంధ్రజ్యోతి, ఈ మన తెలంగాణ, ఇండియన్ ఎక్స్ప్రెస్, హన్స్ ఇండియా, అన్ని పత్రికలు ఇక్కడ. ప్రింట్ మీడియా అనేది గత సంవత్సరం అయితే లేకుండే, గత సంవత్సరం ఉండే సార్, ప్రతి సంవత్సరం ఇక్కడ ఉంటుంది. అంటే ఈ సంవత్సరం అనేది అన్ని ప్రింట్ మీడియా ఒకటై ఇక్కడ పాఠకులకు ఎటువంటి సమస్యలు, సూచనలు వాళ్ళు తీసుకున్నారు. పత్రికలు అనేది ముందు ఉండాలి, ముందుంటే జనాలకు అనేది అందుబాటులో ఉంటుంది. చివరిలో వేసేసారు ఈసారి. అంటే వాళ్ళ ఆవేదన ఏంటంటే చివరి భాగంలో ఒక మూలన చెత్త చెదార్థం ఏ విధంగా వేస్తారో అదే విధంగా ఇక్కడ మూలలో వేసిస్తున్నారని మీడియా పాయింట్ వాళ్ళు చెప్తున్నారు. మనం ఇది కూడా గమనించిన విషయం. చూడండి, చాలామంది పాఠక ప్రేమికులు అక్కడనే ఉన్నారు, కానీ ఇక్కడైతే ఎవరు లేరు. దూరం కావడం వల్లైనా మనం చూస్తున్నాం, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్తే తెలంగాణ వార్త. ఆసక్తి తగ్గిపోయింది. ఏం లేదు సార్, డిజిటల్ గా అలవాటు అయిపోయి ఆన్లైన్ లో న్యూస్ ఎప్పటికప్పుడు బ్రేకింగ్. ఓకే ఓకే. నవ తెలంగాణ చూడండి, 19 December to 29 దాకానే టైమింగ్.